శ్రోతలకు నమస్కారం. బ్రిటిష్ వలస పాలన నాటి నేర న్యాయ వ్యవస్థను ప్రక్షాళించేలా రూపొందించిన 3 నేర చట్టాలు ఈ ఏడాది జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ నూతన నేర చట్టాల గురించి, అలాగే పాత చట్టాలకి, నూతన చట్టాలకి గల వ్యత్యాసం, నూతన చట్టాలను ప్రవేశపెట్టవలసిన ఆవశ్యకత ఎంతవరకు ఉంది తదితర విషయాల గురించి వివరించేందుకు విజయవాడ కేఎల్ యూనివర్సిటీ నుంచి అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ లా డాక్టర్ ఎస్వీఎం కామసాయి గారు ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. నమస్కారం కామసాయి గారు. నమస్కారం అండి. సార్, నేర న్యాయ వ్యవస్థలో సమగ్ర మార్పులతో నూతన నేర చట్టాలను తీసుకువచ్చామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. భారతీయ భావనతో న్యాయ వ్యవస్థ ఉండాలని, బానిసత్వ భావనల నుంచి విముక్తి కల్పించామని అంటున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న పాత చట్టాల స్థానంలో కేంద్రం తీసుకురానున్న కొత్త క్రిమినల్ చట్టాల గురించి మా ఆకాశవాణి శ్రోతలకు వివరిస్తారా? తప్పకుండానండి. వలస పాలనలో మన భారతదేశం 200 సంవత్సరాలకు పైగా ఉంది. అప్పటి వలస పాలనా అధికారులు వారి యొక్క పరిపాలన, వ్యక్తిగత అవసరాలు తీర్చుకునే నిమిత్తం పరిపాలన విధానమే కాకుండా దేశీయ చట్టాలను కూడా వారికి అనుగుణంగా మార్చుకొని వాటిలో భాగంగా స్వార్థపూరితమైనటువంటి ఉద్దేశముతో క్రిమినల్ చట్టాలు అంటే ఈనాటి వరకు వ్యవహరింపబడుతున్న ఇండియన్ పీనల్ కోడ్ 1860 1860, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973, అంతకుముందు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1898 ఉండేది. దాన్ని తొలగించి దాని స్థానంలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 తెచ్చారు. అలాగే ఈ రెండింటితో పాటు భారతీయ సాక్ష్య చట్టం అంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అంటాం 1872. వీటిని వారి యొక్క వలస పరిపాలన వ్యవహారాలకి అనుగుణంగా వారి యొక్క స్వార్థపూరితమైనటువంటి పరిపాలనకు వెసులుబాటు కల్పించే విధంగా ఆంగ్లేయ పాలకులు ఈ చట్టాన్ని తేవడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు మనకి ఆగస్టు 15, 1947 శాంతియుత పోరాటం ద్వారా మనం స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాం. ఆ తరువాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో భారత రాజ్యాంగాన్ని జనవరి 26, 1950 అమల్లోకి తేబడింది. ఆ తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, వీటిపై దృష్టి సారించలేకపోయాయి. ప్రస్తుత పరిపాలకుల్లో అభ్యుదయవాదాల ప్రభావితంగా మన భారతదేశం, భారతీయత్వం ప్రతి చోట వోకల్ ఫర్ లోకల్ అనే నినాదం కింద ప్రభావితమై మనం క్రిమినల్ న్యాయ వ్యవస్థలో కూడా భారతీయత్వం ప్రతిబింబించాలని చెప్పే ఉద్దేశంలో కేంద్ర శాసన వ్యవస్థలో 3 నూతన క్రిమినల్ చట్టాలు తేబడింది. అవే భారత న్యాయ సంహిత, భారత నాగరిక సురక్ష సంహిత, భారత సాక్ష్య అధినియం. వీటికి ప్రధాన ఉద్దేశం ఏమిటంటే స్పీడీ జస్టిస్, యాక్సెస్ టు జస్టిస్, ఫెయిర్ జస్టిస్. ఒక విధంగా చెప్పాలంటే ప్రస్తుత న్యాయ వ్యవస్థ న్యాయం చేకూర్చడంలో ఎన్నో లొసుగులు ఉన్నాయి. ప్రజలకి న్యాయస్థానానికి ఆశ్రయిస్తే న్యాయం తొందరగా జరగదు అన్నట్టు కొన్ని అపోహలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో అది నిజం కూడా జరిగింది. ఇక్కడ చిన్న విషయం, ఈ కొత్త క్రిమినల్ చట్టాలు ఈ దేశ న్యాయ వ్యవస్థపై ఎంతవరకు ప్రభావం చూపుతాయంటారు? తప్పకుండా అండి. ఎందుకంటే ఒక విషయం ఉంది, ఏది శాశ్వతం కాదు. సమాజంలో మానవ జీవితం అనేకటువంటి పరిస్థితుల ప్రభావంతో మన జీవన శైలిని ఎట్లయితే మనం మార్చుకున్నామో అదేవిధంగా మనం ఏ సమాజంలో మనం నివసిస్తున్నామో, మన జీవనం సాగిస్తామో ఆ సమాజంలో వ్యవస్థలు కూడా మనం రూపకల్పన చేసుకునే వ్యవస్థలు కూడా అంటే ఆ ప్రభుత్వం ఏర్పరిచిన చట్టాలు కూడా తప్పనిసరిగా మార్పు చెందటం, మార్పు చేసుకోవటం అవశ్యం. మనం ఇంగ్లీష్ చెప్తాం సెయిలింగ్ విత్ ద విండ్ అంటాం. కొత్త నీరు వస్తే పాత నీరు పోతుంది, పాత నీరు పోతే కొత్త నీరు వస్తుంది. కాబట్టి పాత చట్టాలని ప్రస్తుతం మారుతున్నటువంటి మార్పులకు అనుగుణంగా మన యొక్క అవసరాన్ని తీర్చే విధంగా మలుచుకోవటం ఎంతైనా అవశ్యం. ఏ న్యాయస్థానికైనా ఒక సామాన్య మానవుడు ఎందుకు వెళ్తాడు? తనకి అన్యాయం జరిగింది, తన హక్కుల్ని అవతలి వ్యక్తి కానీ వ్యక్తులు కానీ ప్రభుత్వ అధికారం వల్ల కానీ తనకి అన్యాయం జరిగి తన హక్కుల్ని కాలరాచారు, హక్కులు నిరాకరింపబడ్డాయి అని చెప్పినటువంటి అతనికి న్యాయపరమైన సమస్య, శాసనిక సమస్య ఎదురైనప్పుడు అతను ఒక వ్యవస్థని ఆశ్రయిస్తాడు. సమాజంలో ఏదైనా ఒక చట్టపరమైనటువంటి ఒక సమస్య తల ఎత్తినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు సాధారణంగా మనం దేని మీద విశ్వాసం ఉంచుతాం? న్యాయ వ్యవస్థ మీద. మనం న్యాయస్థానానికి ఎందుకు వెళ్తున్నాం? మనకి జరిగిన అన్యాయాన్ని తొలగించి శాసనము ప్రకారం, చట్ట ప్రకారం మనం కోల్పోయినటువంటి, మనకి నిరాకరింపబడినటువంటి హక్కుల్ని పునరుద్ధరింపజేసుకోవాలని చెప్పి, అంతే కదా. కాబట్టి ఎప్పుడైతే మనం ఒక న్యాయస్థానాన్ని చట్ట ప్రకారం శాసన ప్రక్రియ ద్వారా
ఆశ్రయించామో ఆ న్యాయస్థానము మనకి సత్వర న్యాయం అందిస్తుంది. ప్రజలకు సత్వర న్యాయం చేకూర్చటం న్యాయశాఖ యొక్క ప్రధాన కర్తవ్యం. అది కోల్పోయింది, అది మాకు జరగటం లేదు అన్న ఒక అసంతృప్తి చాలామంది ప్రజల్లో ఉంది, ముఖ్యంగా ఈ క్రిమినల్ న్యాయ వ్యవస్థలో. ఆ అపోహ తొలగించడానికి మన దేశీయ న్యాయ వ్యవస్థ మీకోసం ఉంది, మీకోసం నిలబడుతుంది. ఎందుకంటే మనం ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుకున్నాం. ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం, ప్రజలైతే ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం. అటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఒక వ్యవస్థ ఏమిటంటే శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. సార్, ఇప్పుడు అలాగే ఈ కొత్తగా ఈ ఐపీసీ, సిఆర్పిసి స్థానంలో వచ్చిన కొత్త చట్టాల గురించి తెలియజేయండి. ఇంత ముందున్నటువంటి ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఇవి పూర్తిగా మన ప్రమేయం లేకుండా ఒక విధంగా ఆంగ్ల పాలకులు వారి యొక్క పబ్బం గడుచుకోవడానికి మన యొక్క నిరసనని, భావ ప్రకటనల్ని వెల్లడించకుండా, అవకాశం లేకుండా చేసే ఉద్దేశంలో చాలా మట్టుకు చేర్చబడ్డాయి. ఇక్కడ ఏమిటంటే దీంట్లో ఈ ఇండియన్ పీనల్ కోడ్ కానీ, కొత్తగా తెబడ్డ భారతీయ న్యాయ సంహిత కానీ, నాగరిక సురక్ష సంహిత కానీ, అధినియం కానీ ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థలో కనుగొనబడ్డటువంటి లోపాలని సరిదిద్ది ప్రజలకి నిజమైనటువంటి న్యాయం చేకూర్చే ఉద్దేశంతో. చట్టం అంటే కేవలం నామమాత్రం కాదు. చట్టం నిజంగా ప్రజలకు తోడ్పడుతుంది, ప్రజల అభివృద్ధికి తోడ్పడుతుంది అని చెప్పే ఉద్దేశంతో ఈ 3 తెచ్చారండి. సార్, అలాగే దేశ వ్యతిరేక చర్యలకు ఈ కొత్త చట్టాలు ఏ విధంగా దోహదపడతాయంటారు? జూలై 1 వరకు ఉండేటువంటి ఇండియన్ పీనల్ కోడ్లో 124 నిబంధన ఉంది. దాన్ని మనం సెడిషన్ అంటాం. ఎందుకంటే ఆ సెడిషన్ కనుక మనము నిబంధనని ఏ వ్యక్తి అయినా చదివితే దాంట్లో ఏమిటి? ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మీరు నిరసన గళాన్ని విప్పినప్పుడు అది ఒక దేశద్రోహంగా పరిగణించి శిక్ష విధించడం జరిగేది. కానీ అభ్యుదయ క్రిమినల్ చట్టం కింద దాన్ని తీసేశారు. తీసేసి ఆ స్థానంలో కొన్ని కొత్త నిబంధనలు తెచ్చారు. ఇది నిజంగా మనం స్వాగతించవలసినటువంటి పరిణామం అండి. భారత న్యాయ సంహితలో ఉన్నటువంటి విశేషాంశం ఏమిటంటే ఇండియన్ పీనల్ కోడ్ ఎక్కడ మీకు ఉగ్రవాదాన్ని నిర్వచించలేదు, ఉదాహరించలేదు. కానీ ఈ సెక్షన్ 111 మనం గనక ఒక్కసారి పరిశీలిస్తే అది మీకు కనపడుతుంది. ఉగ్రవాదం అంటే ఏమిటి, ఏ చర్యలు ఉగ్రవాదం కింద భావించబడి శిక్షార్హం అవుతాయి, మనకి తేటతెల్లమవుతుంది. 1860లో ఉన్నటువంటి ఇండియన్ పీనల్ కోడ్ కింద లేదు. సార్, ఇందాక మీరు ఒక పదం ప్రస్తావించారు, దేశద్రోహం అని. ఈ కొత్త చట్టంలో రాజద్రోహం అనే పదం తొలగించామని చెప్పి కేంద్ర ప్రభుత్వం అంటారు. కాకపోతే ఇప్పుడు ఏమిటంటే అక్కడ 2 నిబంధనలకి పోలిస్తేనండి ప్రస్తుతం ఉన్నటువంటి 224 జూలై 1 రాబడే చట్టం కింద ఉగ్రవాదం చాలా మటుకు దేశ భద్రతకి, శాంతి భద్రతకి ప్రాధాన్యత ఇచ్చింది. రాజద్రోహం ఎప్పుడు వస్తుందండి? ఒక వంక రాజ్యాంగ పీఠిక భారతీయులను మేము భారతదేశంలో ప్రజాస్వామ్య, సార్వభౌమ, లౌకిక వ్యవస్థను ఏర్పరచుకుంటున్నాం. ఇక్కడ రాచరికం అనేది ఎక్కడుంది? రాచరికం ఎప్పుడు వస్తుంది? వలసవాదంలో ఉన్నప్పుడు. ఆగస్టు 15, 1940 తర్వాత వలసవాదం లేదు, రాచరికం లేదు, రిపబ్లిక్. మన దేశ అధినేత మనం ఎన్నుకుంటున్నాం, అంటే పరోక్షంగా మన భారతదేశ అధ్యక్షుడిని. సబబైన చర్య దేశద్రోహం, రాజద్రోహం తీసేయటం. అది దేశద్రోహం అంటే చాలా సబబుకుంటుంది. ఈ క్రిమినల్ చట్టాల వల్ల దేశంలో నేరాలు తగ్గుతాయని మీరు అనుకుంటున్నారా? ఏ చట్టమైనా అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పటికైనా ఒక ఉద్దేశంతో, ఒక లక్ష్యంతో చేసినప్పుడు, మనం ఇంగ్లీష్లో చెప్తే స్ట్రక్చర్, ఏదైతే శాసన సభ చేసిందో ఒక చట్టం, ఆ చట్టంలో ఉన్న నిబంధనల్ని అదొక దశ అయితే, ఆ చేయబడ్డ చట్టాలని అమలు చేసే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది, పరిపాలన పాలకుల బట్టి కూడా ఉంటుంది. ఇంకొక విషయం మనం చేయాలి ఇక్కడ. ఏమిటంటే చట్టము, శాసనము, శాంతి భద్రతలు అమలు అంటే అది కేవలం శాసనసభ, భారతదేశంలో పార్లమెంటు, ప్రధానమంత్రి, ప్రధాన న్యాయమూర్తి, కోర్టులో కాదండి. దానికి వృతాభక్తిగా ప్రతి పౌరుడు నా దేశం ప్రజాస్వామ్యం, సమాజంలో నేను ఒక భాగాన్ని, సమాజం నాది, నాలాగే నా తోటి పౌరులు ఉన్నారు, మనందరి కోసం ఈ చట్టాలు తేబడ్డాయి అన్న ఒక అవగాహన చేసుకొని ఎవరైతే ఈ చట్టాలని అమలు చేస్తారో వారికి పరిపూర్ణ సహకారం ఇచ్చినప్పుడు తప్పకుండా ఉంటుంది. అంటే ప్రజల నుంచి పూర్తి సహకారం తప్పకుండా ఉండాలండి. అది ఏకపక్షం కాదు, తప్పకుండా ప్రజలు అర్థం చేసుకుని, అంటే నేను కూడా సమాజంలో భాగాన్ని, ప్రజాస్వామ్యంలో నా వంతు కృషి తప్పకుండా చెయ్యాలి
నా కోసం, మా కోసం, మన కోసం, మనందరి కోసం దేశం ఉంది. ప్రజలు అలా నిర్ణయించుకున్నప్పుడే నిర్ణయించారు. ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి. సార్ అలాగే అసలు ఈ క్రిమినల్ చట్టాలు అనేవి బ్రిటిష్ వారి కాలంలో రూపొందించబడ్డాయి. అప్పట్లో బ్రిటిష్ వారు సమాజంలో కొన్ని కులాల వారిని నేర ప్రవృత్తి గల వారిగా పేర్కొన్నారు. మరి కొత్త చట్టంలో దీనిపై ఏదైనా మార్పు వస్తుందంటారా? తప్పకుండా వస్తుంది. ప్రస్తుతం నూతనంగా కొద్ది రోజుల్లో ప్రవేశపెట్టబడబోతున్నటువంటి కొత్త క్రిమినల్ చట్టాల్లో కుల ప్రాతిపదికే కాదు, లింగ ప్రాతిపదిక కూడా ఉండదు. మనం ఏం చెప్తాం, సెక్స్ జెండర్ బేస్డ్ అంటాం. అది కాదు. ఇప్పుడు స్త్రీ పురుషుడు మాత్రమే కాదు, ట్రాన్స్జెండర్ అంటున్నాం, తృతీయ లింగం. మాబ్ లించింగ్ అని చెప్పి ఒక కొత్త నేరాన్ని ప్రవేశపెట్టారు. అంటే ఏమిటి, మూకుమ్మడిగా ఎవరైనా వ్యక్తిని కానీ వ్యక్తుల్ని కానీ హత్య చేయటం, హింసలకు పాల్పడటం. ప్రతి సమాజంలోనూ ప్రతి దేశంలోనూ హింసలు జరుగుతూ ఉంటాయి, దౌర్జన్యాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఈ మాబ్ లించింగ్ అనబడేటువంటి నేరం ఏదైతే ఉందో కుల ప్రాతిపదిక మీద, మత ప్రాతిపదిక మీద ఫలానా వ్యక్తి ఫలానా కులానికి చెందినవాడు, ఫలానా మతానికి చెందినవాడు, జాతికి చెందినవాడు అని చెప్పి ఆ వ్యక్తుల్ని హత్య చేయటం, వాళ్ళని దౌర్జన్యం చేయటం, దాన్ని తీవ్రంగా పరిగణించింది. ఇది కూడా మరొక సౌపరిమాణం. అంటే సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు, ప్రతి వ్యక్తి సామాజికంగా సమానుడు, చట్టానికి చట్టంలో అందరూ సమానులు అని తెలియజేసేటువంటి ఒక పరిణామం ఇది. సార్ అలాగే ఇప్పుడు ఎవిడెన్స్ యాక్ట్లో మార్పులు తీసుకొచ్చారు కదా, ఆ కొత్తగా తీసుకొచ్చిన మార్పుల గురించి. ఎవిడెన్స్ యాక్ట్లో కొత్తగా మార్పులు అంటే వీటిల్లో ఉన్నటువంటి అంత ఎక్కువగా లేవు. కాకపోతే మనము ఎవిడెన్స్ అంటే సాక్ష్యం మనందరికీ తెలిసిందే. అది రెండు విధాలుగా ఉంటుంది. మీరు మాటల ద్వారా ఓరల్ ఎవిడెన్స్, మౌఖిక సాక్ష్యం, అలాగే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ పత్రాల ద్వారా, కాగితాల ద్వారా. ఒకప్పుడు కాగితం మీద వ్రాతపూర్వకంగా అక్షరంగా రాసినా కానీ, లేకపోతే చిత్రాల రూపంలో కానీ, ఏదో ఒక విధంగా మీ భావాన్ని మీరు రాతపూర్వకంగా వెల్లడిస్తే అది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంటాం. అది ప్రజలకు అర్థమవుతుంది. అయితే ఒకానొకప్పుడు అనాది కాలంలో మనకి రాత తెలియదు, కానీ సంజ్ఞలతో మాట్లాడుకునేవాళ్ళు. నెమ్మదిగా రాత నేర్చుకున్నాం, మాటలు నేర్చుకున్నాం. ఎప్పుడైతే సమాజం త్వరితగతిగా నడుస్తుందో, సాంకేతిక పరంగా ప్రపంచం అభివృద్ధి చెందుతుందో, అనూహ్యమైనటువంటి మార్పులు వచ్చాయి సామాజిక దీంట్లో. కాబట్టి భారతీయ సాక్ష్య అధినియం 2023లో ప్రవేశపెట్టబడుతున్నటువంటి భారతీయ చట్టంలో ఏమిటంటే, ఈ సాక్ష్యము అన్న మాట, డాక్యుమెంటరీ అన్న మాటలో మనం ఏమి చేస్తున్నామంటే, ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ యంత్రాల ద్వారా, పరికరాల ద్వారా నమోదు చేయబడ్డటువంటి విషయాల్ని కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్గా కోర్టు స్వీకరించవచ్చు. ప్రస్తుతం విశేషవంతంగా గమనించవలసింది ఏమిటంటే, తేబడ్డటువంటి మౌలికమైన మార్పు ఏమిటంటే, మన యొక్క సాక్ష్యాన్ని న్యాయస్థానాలు కొత్తగా తేబడుతున్నటువంటి భారత నాగరిక సురక్షా సంహిత కింద ఎలక్ట్రానిక్, డిజిటల్, ఆడియో విజువల్, దృశ్య శ్రవణ పరికరాల ద్వారా కూడా మన యొక్క సాక్ష్యాల్ని, కార్యకలాపాలని వాళ్ళు నమోదు చేయొచ్చు. అంటే చెప్పే సాక్ష్యాన్ని వాళ్ళు రికార్డ్ చేయొచ్చు, వీడియో రూపంలో, చేయొచ్చు. ఆడియో రూపంలో. అలాగే కాదు, పోలీసు వారు కూడా వారి యొక్క నేర పరిశోధనకి సంబంధించిన విషయాల్ని ఆధునిక సమాచార సాధనాల ద్వారా కూడా వాళ్ళు చేసుకోవచ్చు. భారత నాగరిక సురక్షా సంస్థ ఏం చెప్తుందంటే, న్యాయస్థానాలు మీరు సాంప్రదాయబద్ధమైనటువంటి పద్ధతిలో పని లేదు. అంటే కోర్టు యొక్క న్యాయస్థానం యొక్క కార్యకలాపాలని త్వరితగతిలో నిర్వర్తించేటువంటి వెసులుబాటుని కల్పించడానికి ఈ చట్టం ఏం చేసిందంటే, ఈ ఆధునిక సాంకేతిక పరమైనటువంటి పరికరాలను ఉపయోగించి. సరే, ఇక్కడ ఇంకో విషయం, కారాగారాల్లో ఛార్జ్ షీట్ కూడా వేయకుండా ఏళ్ల తరబడి ఖైదీలుగా చాలా మంది మగ్గుతున్నారు. ఈ కొత్త చట్టం వల్ల కాల పరిమితి పెట్టారు. పోలీసు వారు ఫిర్యాదు అందుకున్న రోజు నుంచి ఆ ఫిర్యాదు కింద కేసు ఉందా లేదా అని 14 రోజుల లోపల పరిశోధన చేయాలి. ముందు వాళ్ళు నిర్ధారించుకోవాలి. 14 రోజుల తర్వాత ఆ ఫిర్యాదులో కొంత వాస్తవికత ఉంది, ఆ తర్వాత ఇది పరిశోధన అర్హమైనటువంటి, చట్టబద్ధమైనటువంటి చర్య తీసుకోవడానికి అర్హమైనటువంటి కేసు అని చెప్పి వాళ్ళు నిర్ధారించుకుంటే వాళ్ళు విచారణ కొనసాగించవచ్చు. కారాగారాల్లో ఏళ్ల తరబడి మగ్గుతున్న ఖైదీల విషయంలో ఈ కొత్త చట్టం ఏమైనా ప్రభావం చూపిస్తుందా? తప్పకుండా. ఈ చట్టం ప్రకారం నేరం ఒక తీవ్రతని బట్టి శిక్ష ఉంటుంది. సార్, మన భారతీయ కుటుంబ వ్యవస్థ చాలా పటిష్టమైంది కదా, కానీ మారుతున్న కాలం, విలువలు, మహిళలు, పిల్లలపై పెరుగుతున్న హింసను అరికట్టేందుకు ఎంతవరకు కొత్త చట్టాలు దోహదపడతాయండి? భారత న్యాయ సంహిత 2023లో స్త్రీలకి, పిల్లలకి, ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్ 5వ అధ్యాయం కింద మొట్టమొదటిసారిగా
ఒక కొత్త మార్పు తీసుకొచ్చారు. అంటే స్త్రీలు కానీ పిల్లలు కానీ వాళ్ళు తొందరగా సామాజిక పరమైనటువంటి దుష్ప్రభావానికి దుర్వినియోగానికి అవకాశం ఉంది. కాబట్టి మహిళలపై జరుగుతున్నటువంటి అన్యాయాలకి నేరాలని ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని పాత చట్టాన్ని కనుక మనం చేస్తే కొన్ని నేరాలు ఒక చోట, కొన్ని నేరాలు మరొక చోట చెల్లాచెదరుగుండేవి. ఇప్పుడు అట్లా కాకుండా అన్ని నేరాలని ఒకే గూటి కింద అన్నట్లు 5వ అధ్యాయంలో ఉన్నాయి. అది మానభంగం కావచ్చు, బాలుల్ని కానీ బాలికలు కానీ దుర్వినియోగం చేసుకోవడానికి, చేసుకోవటానికి, లేదు వెట్టి చాకరీ చేయించుకోవటానికి వాళ్ళని దుర్వినియోగం చేసుకోవచ్చు. అటువంటి వాటిని తీవ్రంగా పరిగణించి అటువంటి నేరాలుగా పాల్పడుతున్న సంఘ విద్రోహుల్ని తీవ్రంగా శిక్షించడానికి అవకాశం కల్పించింది. సార్, అలాగే ఇప్పుడు ఈ కొత్తగా ప్రవేశపెడుతున్న క్రిమినల్ చట్టాల పట్ల ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఎన్జిఓలు, ప్రభుత్వాల పాత్ర ఎంతవరకు ఉండాలంటారు? మౌలికంగా చూస్తే భారత సమాజంలో నిరక్షరాస్యులు ఎక్కువ మంది ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే మన దేశం చాలా మటుకు గ్రామాలు. అయితే ఇక్కడ చాలా మంది గ్రామస్తులకి కనీస అక్షర జ్ఞానం లేదు. అంటే నిరక్షరాస్యులు, వాళ్ళ కుల వృత్తో, కుటుంబ వృత్తో, లేదా వ్యవసాయం వారికి జీవనం సాగిస్తూ. కాబట్టి అటువంటి నిరక్షరాస్యులైనటువంటి గ్రామస్తుల్ని ఈ కొత్తగా తేబడ్డటువంటి చట్టాల పట్ల అవగాహన కల్పించటం ప్రభుత్వం యొక్క ప్రాథమిక విధి. ఎందుకంటే వాళ్ళకి చట్టాల గురించి చెయ్యాలి. తరచుగా అనేక విధాలుగా, అంటే వాళ్ళ మనసుకి హత్తుకునేట్టు చేయటం ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. సార్, అలాగే వయోవృద్ధులు, దివ్యాంగుల పట్ల సమాజంలో పెరుగుతున్న హింసా ప్రవృత్తిని నివారించడంలో ఎంతవరకు ఈ కొత్త చట్టాలు ఉపయోగపడతాయంటారు? కొత్త చట్టం ఏం చెప్తుందంటే పాత చట్టంలో లేదు. అది వృద్ధుల్ని, అంటే 60 ఏళ్ళు పైబడ్డ వాళ్ళని, వారితో పాటు మహిళల్ని నిర్బంధించకూడదు. పరోక్షంగా వీరి పట్ల ఒక సానుభూతిపరమైనటువంటి శైలి మనకు కనపడుతుంది. అంటే స్టేషన్లో నిర్బంధించకూడదు అంటారా? స్టేషన్ వాళ్ళని అరెస్ట్ చేయకూడదు, వారికి మినహాయింపు ఇచ్చింది కొత్త చట్టంలో. ఓకే, దివ్యాంగులకి, వయోవృద్ధులకి. ఓకే సార్, అలాగే బాల నేరస్తుల విషయంలో ఏదైనా నేరం జరిగినప్పుడు శిక్షలు విధించే విషయంలో కొత్త చట్టంలో ఎటువంటి మార్పులు కనిపిస్తాయంటారు? బాలలకి, అంటే వాళ్ళని మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే జూవనైల్స్ అంటాం. బాల నేరస్తులకి చాలా వ్యత్యాసం ఉంది. మామూలుగా బాలుడు అంటే ఎవరు? ఇందాక మనం బిఎన్ఎస్ భారత న్యాయ సంహిత గురించి మాట్లాడుకుంటున్నాం. బాలుడు అంటే ఎవరు? 18 ఏళ్లకు లోబడిన వ్యక్తిని బాలుడు అంటారు. అటువంటి వ్యక్తిని సాధారణ నేరస్తులతో మనం జమ చేయలేం. కాబట్టి వాళ్ళ పట్ల ఏమిటంటే సానుభూతి. మీకు క్వశ్చన్ చెప్పాలంటే ఇది కేవలం దండ స్మృతి మాత్రమే కాదు. భారత న్యాయ సంహిత ప్రస్తుతం క్రిమినల్ చట్టాలు కేవలం తప్పు చేస్తే ఆ నేరస్తుడిని, నిందితుడిని శిక్షించాలి, కారాగారంలో పెట్టాలి, బంధించాలనేది కాకుండా ఒక రిఫర్మేటివ్, అంటే శాసనిక ప్రక్రియకి విరుద్ధంగా ప్రవర్తించేటువంటి వ్యక్తిని సంస్కరించే అంటే శాసనిక ప్రక్రియ ద్వారా సంస్కరించేటువంటి ప్రధాన ఉద్దేశంతో ఈ చట్టం రూపం కల్పించబడింది. కాబట్టి వీరికి ప్రత్యేకమైనటువంటి విచారణ ప్రక్రియ ఉంది. జువనైల్ జస్టిస్ యాక్ట్ అని చెప్పుంది వాళ్ళకి. ఆ పద్ధతి ప్రకారం వాళ్ళని విచారించి నేరం చేసిన కనుక నిర్ధారింపబడితే వాళ్ళని కారాగారానికి పంపించరు. అందరితో పాటు మన రాజమండ్రి సెంట్రల్ జైలుకో లేకపోతే ఇంకో చోట పంపించరు వాళ్ళని. వాళ్ళకి జోనల్ హోమ్స్ ఉన్నాయి. అక్కడ వాళ్ళకి సంస్కరణీయమైనటువంటి పద్ధతుల్లో వాళ్ళని ఇచ్చేస్తారు. అంటే వాళ్ళకి ఆ శిక్షాకాలం పూర్తయిన తర్వాత సమాజంలోకి వచ్చినప్పుడు నేరస్తుడిగా కాకుండా నేర ప్రవృత్తిని మర్చిపోయి తాను సమాజంలో ఒక భాగం, మిగిలిన వాళ్ళకి నేను ఉండాలి అన్నటువంటి ఒక వ్యక్తిత్వమైనటువంటి మార్పు తెచ్చేందుకు కొత్త చట్టాలు. వాళ్ళకి అక్కడ విద్య నేర్చుకునే అవకాశం కూడా ఉంటుందా సార్? ఉంటుంది సార్. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మానవ అక్రమ రవాణా నిర్మూలించే విషయంలో కొత్త చట్టాలు ఏ విధంగా శిక్షలు కఠినతరం కాబోతున్నాయి? ఎందుకంటే ఈ మధ్య రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం కూడా అనౌన్స్ చేసింది అక్రమ రవాణా జరుగుతుంది. దానికి చెప్పాలి మానవ అక్రమ రవాణా దానికి ఉందండి. దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఉమెన్ ట్రాఫిక్, చైల్డ్ ట్రాఫిక్ అన్నారు. అవి కొత్తగా క్రిమినల్ చట్టాలు రూపొందించబడ్డాయి. దానికి చాలా తీవ్రమైనటువంటి శిక్షని, ఎందుకంటే ఇది చాలా ఆందోళన చేశారు. ఆ విషయం కూడా ప్రభుత్వ దృష్టికి వచ్చింది కాబట్టి శిక్షా విధానాల్లో వాళ్ళు మార్పులు తెచ్చి ఒక కఠినతరమైనటువంటి శిక్షని వాళ్ళు రూపొందించారు. ఓకే
సార్ అలాగే ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాల్లో మరణశిక్షను నిషేధించారు. మరి మన దేశంలో అమల్లోకి రాబోయే కొత్త చట్టాలు ఈ అంశంపై ఏం చెబుతున్నాయంటారు? అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక హత్య నేరం ఉంది, అందరికీ తెలుసు. ఏంటంటే హత్య కనుక చేసినట్టు నిర్ధారణ పడితే మరణశిక్ష కానీ యావజ్జీవ కారాగార శిక్ష కానీ అని చెప్పి. కాకపోతే ఏమంటే ఇక్కడ మరణశిక్షని మనం రద్దు చేయలేదు. చాలాసార్లు అత్యున్నత న్యాయస్థానం ముందు ఈ మరణశిక్ష యొక్క రాజ్యాంగ భద్రతని సవాల్ చేశారు. కానీ భారత అత్యున్నత న్యాయస్థానం మరణశిక్ష చట్టబద్ధమైనది, రాజ్యాంగబద్ధమైనది. మనకి జీవిస్తానికి, వ్యక్తిగత స్వేచ్ఛకి ఒక ప్రాథమిక హక్కు ఉంది. 21వ నిబంధన 3వ భాగం కింద, రాజ్యాంగం కింద. ఈ మరణశిక్ష వల్ల అది ఉల్లంఘన కాదు అని చెప్పి ఎన్నోసార్లు తేటతెల్లం చేసింది భారత అత్యున్నత న్యాయస్థానం. కాకపోతే భారత న్యాయస్థానం కింది కోర్టులకి, అంటే సెషన్స్ కోర్టుకి మరణశిక్ష విధించగలిగింది ఎవరు? దానికి అర్హత, అధికారం వరకు ఉన్నాయి, సెషన్స్ జడ్జికి ఉన్నాయి. మెజిస్ట్రేట్ కోర్టుకి లేవు. ఏ రకమైనటువంటి ఏ శ్రేణి మెజిస్ట్రేట్ కూడా లేవు. కేవలం సెషన్స్ కోర్టు కానీ చట్టము ద్వారా రూపొందించినటువంటి ప్రత్యేక న్యాయస్థానానికి కానీ అధికారం కల్పింపబడినప్పుడు మాత్రమే మరణదండన విధించాలి. అప్పుడు కూడా ఏం చెప్పింది అత్యున్నత న్యాయస్థాన మార్గదర్శకం? అరుదైన కేసు పరిస్థితులు బట్టి అప్పటి ముద్దాయి నిజానికి మరణశిక్షకు తప్ప మరి ఏ ఇతర శిక్షకు అర్హుడు కాదు, మరణశిక్ష మాత్రమే సమంజసమైనది అని కోర్టుకు నిర్ధారణకు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే మరణశిక్ష విధించాలని చెప్పింది. ఓకే. అంటే ఒకటి మరొక రక్షణ ఏమిటంటే, ఉదాహరణ మనకు మాట అనుకుందాం. సెషన్స్ కోర్టు ఒక ముద్దాయికి ఒక హత్యా నేరంలో మరణశిక్ష విధించింది. అంత మాత్రం చేత వెంటనే మరణశిక్ష అమలు చేయరు. అప్పుడు ఏం చేయాలి? శాసన ప్రక్రియ ప్రకారం పాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ ప్రస్తుతం భారతీయ నాగరిక శిక్ష సంహిత 2023 కింద కానీ సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించినప్పుడు రాష్ట్ర హైకోర్టు దాన్ని ఆమోదించాలి. సాధారణంగా హైకోర్టు ఆమోదిస్తే దాన్ని మళ్ళీ సుప్రీంకోర్టుకి అప్పీల్ ఉంటుంది. ఆ సుప్రీంకోర్టు మీద భారత రాష్ట్రపతికి మెర్సీ పిటిషన్ అంటాం. అప్పుడు కాబట్టి ఇది మరణశిక్ష రద్దు చేయాలా, మరణశిక్షని కొనసాగించాలా అంటే అది ఆ దేశం యొక్క సామాజిక, సాంస్కృతిక కాలమాన పరిస్థితిని బట్టి ఉంటుంది. ఓకే సార్, అలాగే ఇప్పుడు దేశమంతా 0 FIR విధానం తీసుకొచ్చారు. 0 FIR ఉందండి. దీని గురించి తెలియచేయండి. ఇప్పుడు మీకు 2-3 ఏళ్ల కింద హైదరాబాదులో ఒక సెన్సేషనల్ ఒక రేప్ అండ్ మర్డర్ కేసు, ఒక వెటర్నరీ డాక్టర్ని సామూహిక మానభంగం చేసి చనిపోయింది. వాళ్ళ తల్లిదండ్రులు దగ్గరన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏమన్నారు? ఇది మా పరిధిలో రాదు, ఫలానా పోలీస్ వెళ్ళన్నారు. వాళ్ళు మళ్ళీ ఏం చేశారు? ఇది మాకు సంబంధం లేదు, జరిగింది అక్కడ కాబట్టి అక్కడికి వెళ్ళమన్నారు. కాలయాపన జరిగి వాళ్ళకి న్యాయం జరగలేదు. ఇది కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనే మాత్రమే కాకుండా యావత్ భారతదేశంలో చాలా కాలం బట్టి నడుస్తుంది. పోలీసు వారు FIR అంటే ప్రథమ సమాచార నివేదిక దరఖాస్తు ఇస్తే వాళ్ళు తీసుకుని నమోదు చేయరు. ఈ జ్యూరిస్టిక్షన్ అంటారు, పరిధి అంశం మీద వాళ్ళు నిరాకరిస్తారని చెప్పి ఈ సమస్యకి ఒక శాశ్వత పరిష్కారం కల్పిస్తానికి ఒక పోలీస్ అధికారిగా మీ వద్దకు ఎవరైనా ఒక బాధితుడు వచ్చి నాకు ఇట్లా జరిగింది, మీరు ఈ ఫిర్యాదు స్వీకరించండి అని చెప్పి ఇచ్చినప్పుడు అది మీ స్థానిక పరిధిలో జరగకపోయినా మరి ఎక్కడ జరిగినా కూడా మీరు అది స్వీకరించి తత్సంబంధితమైనటువంటి పోలీస్ స్టేషన్కి పంపించాలి. అది ఈ పోలీసు వాళ్ళు పంపించాలి. అంటే ఇది నాకు సంబంధం లేదు అని అంటానికి లేదు. ఇప్పుడు అది ఒక శాసనిక నిబంధన అయింది. అట్లాగే FIR సమాచార నివేదికని ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా కూడా ఇవ్వచ్చు. వ్యక్తిగతంగా వచ్చి ఇవ్వాల్సిన పని లేదు. అయితే అది ఏ పోలీసు అధికారి అయితే తీసుకున్నాడో అది అందినటువంటి 3 రోజుల లోపల ఆ వ్యక్తి యొక్క సంతకం తీసుకోవాలి. ఈ కొత్త క్రిమినల్ చట్టాల్లో అసలు శిక్షా సరళి ఏ విధంగా ఉంటుంది? పాత భారతీయ దండ విధానంలో ప్రధానమైనటువంటి శిక్షలు ఏమిటంటే కారాగారం, అంటే కఠిన కారాగార శిక్ష, సాధారణ కారాగార శిక్ష, సింపుల్ ఇంప్రిజన్మెంట్ అంటాం. అట్లాగే జుల్మానా, ఫైన్, ఫోర్ఫీచర్ అంటే ఆస్తిని జప్తు చేసుకోవటం. మరొక కొత్త విశేషం ఏమిటంటే కొత్త భారత న్యాయ సంహిత 2023 కింద కమ్యూనిటీ సర్వీస్ అనే కొత్త శిక్షని ప్రవేశపెడుతున్నారండి. అంత ముందు లేదు. కమ్యూనిటీ సర్వీస్ ఏంటంటే మొట్టమొదటిసారి ఒక వ్యక్తి నేరం చేశాడు, ఆ వ్యక్తిని కారాగార పంపించకుండా కమ్యూనిటీ సర్వీస్, సమాజ సేవలో నిర్దేశించడం. అట్లాగే
చాలా మటుకు పాత చట్టం కింద విధించేటువంటి శిక్షలు చాలా తక్కువ, చిన్నవి. కాబట్టి కొన్ని శిక్షల్ని పెంచారు, ఎక్కువ చేశారు. 3 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్నవి యావజ్జీవ కారాగార శిక్ష, అట్లాగే జుల్మానా ఫైన్ కూడా చాలా అఫెన్సెస్లో పెంచారు. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే నేరస్తుల పట్ల కొత్త చట్టాలు ఉక్కుపాదాన్ని బిగించబోతున్నాయి. అదేవిధంగా భారత రాజ్యాంగంలో పొందుపరచబడ్డటువంటి వ్యక్తిగత స్వేచ్ఛని ఈ కొత్త చట్టాలు కాలరాయకుండా వాటిని కాపాడుతూ రెండింటికి మధ్యన ఒక సమన్వయాన్ని చేకూరుస్తానికి ఈ కొత్త చట్టాలు తోడ్పడతాయి. ఇప్పుడు ఏదైనా కేసులో 2 కంటే ఎక్కువ వాయిదాలు అడగకుండా నిబంధనలు రూపొందించారు కదా, మరి దానివల్ల కేసులు త్వరగా పరిష్కారం అవుతాయని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా అవుతాయి. అంటే ఇంత పూర్వం మనం చర్చించుకున్నట్లు ఒక్కసారి అంత ఎక్కువ విశేషంగా కాకపోవచ్చు, కాలక్రమేణా తప్పకుండా వాటి ప్రభావం తప్పకుండా ఉంటుంది. నేర న్యాయ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన 3 నేర చట్టాలు, వాటి ఆవశ్యకత గురించి, అలాగే ఈ నూతన నేర చట్టాలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయి, ఇటువంటి ఎన్నో విషయాల గురించి విజయవాడ కేఎల్ యూనివర్సిటీ నుంచి అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ లా డాక్టర్ ఎస్వీఎం కామసాయి గారు ఈరోజు మన స్టూడియోకి విచ్చేసి మా ఆకాశవాణి శ్రోతలకు చాలా చక్కగా ఎన్నో విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు.